ఏంటో అంతా భ్రమ. ఎక్కడ చూసినా కావ్య ఉన్నట్టే అనిపిస్తుంది. అయ్యో నేను నిజంగానే వచ్చాను. నిన్న కూడా స్నానం చేసినప్పుడు వచ్చి తలరుద్దుతూ అదే అన్నావు. తీరా చూస్తే మాయమయ్యా. చిచ్చి, ఎక్కడికి పడితే అక్కడికి నేను వచ్చినట్టు ఊహించుకోవడం మానేను ముందు. నా ఊహ, నా భ్రమ, నా ఇష్టం. ఇది భ్రమ కాదు మహాశయ. కాదా? అయితే ఒకసారి గిల్లి చూస్తాను. మీరెందుకు, నేనే గిల్లుతాను. అయితే నువ్వు వచ్చింది నిజమేనమాట. తేలుకుంటున్నట్టు ఏంటా గెలడం? మరి లేకపోతే ఏంటి? అసలు ఏంటివన్నీ? డజన్ మిస్ కాల్స్, 2 డజన్ మెసేజ్లు. అసలు ఎందుకు ఇలా ఇన్నిసార్లు చేస్తున్నారు? మా అమ్మ నాన్న అక్క బావలు చూస్తే ఏమనుకుంటారు? నాకు అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? ఏమనుకుంటారు? ముహూర్తం ఇంకాస్త ముందు పెట్టడం మంచిదే అనుకుంటారు. అసలు ఎందుకు ఇన్నిసార్లు చేశారు? అంటే అది నక్లిస్. నీ నక్లిస్ కొన్నాను కదా. అయితే నీ మెడకు అది సూట్ అవుతుందో లేదో చెక్ చేద్దామని ఫోన్ చేశాను. నేను ఫోటో చూసి బాగుందని చెప్పా కదా. మెడలో వేసి చూస్తే బాగుంటుందో లేదో తెలుస్తుంది కదా అని. అంతా ఉట్టిదే. ఆ వంకతో నన్ను రప్పించాలని మీ ప్లాన్. ఓకే, అయితే వెళ్ళు. అయ్యో, వచ్చాను కదా. నీకు రావడం ఇష్టం లేదు కదా, వెళ్ళు. ఫీల్ అయ్యారా? రియలైజ్ అయ్యా. నాకు నిన్ను చూడాలనిపించినట్టు నీకు నన్ను చూడాలనిపిస్తుంది అనుకున్నాను. అలా అనిపించదని ఇప్పుడే తెలిసింది. అయ్యో అది కాదు. మీరంటే మగవాళ్ళు, నేను ఆడపిల్లని కదా. పెళ్ళయ్యేదాకా లిమిట్స్ లో ఉండాలి కదా. బాగానే పెంచారు మీ వాళ్ళు. ముద్దపప్పుని ముసలమ్మని ముద్దగా చేసి ముక్కు చెవులు పెట్టినట్టు తయారు చేశారు. అమ్మయ్యా, ఇప్పుడు నక్లీస్ పెట్టి చూడచ్చా? అందుకేగా వెళ్ళమన్నా వెళ్ళకుండా ఆగింది. సరే, పైకి రా. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి తీసుకురండి. నా మీద నమ్మకం లేదా? అదేం కాదు, త్వరగా తెస్తే పెట్టుకొని చూసి వెళ్ళిపోతాను. సరే, ఉండి తెస్తాను. నెక్లెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీ మెళ్ళ వేస్తే ఇంకా బాగుంటుంది. బాగుందని తెలిసినప్పుడు నన్నెందుకు రమ్మన్నట్టు? ఫంక్షన్లో ఎవరో నీ మెళ్ళలో వేస్తారు. అంతకన్నా ముందు నా చేతులతో నేను నీ మెళ్ళలో వేయాలని. ఒక్క నిమిషం. ఆహా, సెల్ఫీని ఇలా కూడా వాడుకోవచ్చా? సూపర్ నువ్వు. ఒక నిమిషం, నా క్లయింట్. చెప్పండి బాస్. ఓ గుడ్ న్యూస్. మీకా నాకా? నాకే. ఏంటది? చాలా తెలివిగా ప్లాన్ చేసి ఇవాళ నా వైఫ్ని తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశాను. వెరీ గుడ్.
ఒప్పుకుందా వెళ్ళడానికి? ముందేమీ చెప్పలేదు, వెళ్ళిన తర్వాత అర్థమైంది. గుడ్. అలాగే స్ట్రాంగ్గా ఉండండి. ఎలాగో పుట్టింట్లో వదిలేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటికి తిరిగి రాకుండా మేనేజ్ చేయండి. అలాగే. చాలా రిలీఫ్గా ఉంది ఇప్పుడు నాకు. పెద్ద బరువు దిగిపోయినట్టుంది. కళ్ళెదురుగా ఉంటే ప్రతిరోజు టార్చరే. ఇప్పుడు హాయిగా ఉంది. మీరేం చేస్తారో ఎలా డీల్ చేస్తారో నాకు తెలీదు. ఆమె పుట్టింట్లో ఉంటేనే మీకు సేఫ్. డైవర్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఆమెను ఇంటికి రానీకండి. ఇంక దాన్ని రానిస్తానా? ఏదో ఒకటి చేసి అక్కడే ఉంచేస్తా. రైట్, కీప్ ఇట్ అప్. ఎవరితో తెంపేస్తున్నట్టున్నారు? ఏంటి? అదే, ఎవరికో డివోర్స్ ఇప్పిస్తున్నట్టున్నారు కదా. నా క్లయింట్కి వాళ్ళ ఆవిడంటే అస్సలు ఇష్టం లేదంట. నీకు విషయం తెలుసా? మొన్న ఈ మధ్య పెళ్లి రోజు కూడా చేసుకున్నారు. టైం అయింది కదా, సో కట్ చేశా. ఆహా, ఇప్పటి వరకు ఎంతమందిని కట్ చేశారు? ఓ, కౌంట్లెస్ అన్నమాట. ఎస్. ఇప్పుడెవరు? అదే క్లయింటా? కాదు, మీ అక్క వరు. అక్క! అక్కడి నుంచి వచ్చేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే వాసన చూసి పసిగట్టేది మా అక్క. హలో, విక్రమ్ గారు, నేనండి వరుదిని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆయన పుట్టింట్లో వదిలేసి వెళ్ళాడు. మిమ్మల్నా? కాదండి, అదే నా ఫ్రెండ్ని విడాకుల కేసని చెప్పాను కదా. అవునవును, చెప్పండి. ఇవాళ పొద్దున్నే నా ఫ్రెండ్ని తీసుకెళ్లి ఆవిడ పుట్టింట్లో వదిలేశాడట. ఆమె కనీసం ఒక మాట కూడా చెప్పలేదంట. ఐసీ. అయితే వదిలించుకోవడానికి బాగానే ప్రిపేర్ అయ్యాడనమాట. ఇప్పుడు నేను అదే నా ఫ్రెండ్ ఏం చేయాలి? నో ప్రాబ్లం. ఇంకా డైవర్స్ రాలేదు కదా, అలా వదిలేసే రైట్స్ అతనికి లేవు. 2 రోజులు ఆగి సైలెంట్గా ఇంటికి వెళ్ళమని చెప్పండి. బలవంతంగా గెంటేస్తే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఫోన్ చేయమని చెప్పండి. కానీ ఇవన్నీ ఎదుర్కోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. మీ ఫ్రెండ్కి అంత ధైర్యం ఉందో లేదో. మీలాంటి గట్స్ ఉన్న అమ్మాయి అయితే మాత్రం అతను ఏమీ చేయలేడు. అయినా ఇవన్నీ ఫోన్లో చెప్పడం కన్నా డైరెక్ట్గా చెప్తేనే కొంచెం మోటివేట్ అవుతారు. రేపు ఒకసారి మీ ఫ్రెండ్ని తీసుకురండి, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేలేండి, అవసరమైతే తనే డైరెక్ట్గా వచ్చేస్తుందిలేండి. మీ ఎంగేజ్మెంట్ గురించి ఆగాను. అదైపోయాక నేనే ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. ఓకే ఓకే. కావ్య ఏం చేస్తుంది? ఎవరో ఫ్రెండ్ని పిలవడానికని బయటకు వెళ్ళింది. ఓకే, అయితే ఉండమంటారా మరి? కావ్య ఎక్కడా? మీ అక్క ఫోన్ పెట్టేసిందిలేరా? నేను ఇక్కడ. నక్లెస్ ఎక్కడ పెట్టాను? నేను వెళ్తున్నాను. బాయ్. ఏ కావ్య, ఏ కావ్య. బాయ్ బాయ్.